మా ఊళ్ళమ్మ గుడిలో అరటిపళ్ళు గలిచ్చి చీర పెడతానని మొక్కుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందంట. అసలు మ్యాటర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ తప్పకుండా మా ఊళ్ళమ్మ టెంపుల్ కి వెళ్తాను. అయితే గుడి ఎంట్రన్స్ లోనే ఇలా నెమలి, సింహం వాటి నోటి నుండి వాటర్ వచ్చేలా పైప్స్ అరేంజ్ చేశారు. నాకైతే భలే అనిపించింది. ఆ తర్వాత అమ్మవారికి చీర పెడదామని ఒక చీర తీసుకున్నాను. ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరి చేతిలో అరటిపళ్ళు గెలలు కనిపించాయి. ఇలా అమ్మవారికి అరటిపళ్ళు గెల ఇస్తానని మొక్కుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరిపోతుందంట. మనం తీసుకెళ్లిన ఈ అరటిపళ్ళు గెలని అమ్మవారికి చూపించి అక్కడ ఒక 2 పెట్టి మిగతావి పంచిపెట్టమంటారు. అలాగే నేను తీసుకొచ్చి పంచిపెడుతున్నాను. ఒక్కసారిగా జనమంతా వచ్చి మీద పడిపోయినట్టు మొత్తం లాక్కుపోయారు. ఒక్కొక్కరు 2-3 తీసుకుపోయి చివరికైతే అరటిపళ్ళు లేకుండా గెల ఒక్కటే మిగిల్చారు. ఇక్కడ మా ఊళ్ళమ్మ రావి చెట్టు, వేప చెట్టు మొదల్లో వెలిసిందంట. విజయవాడ దుర్గమ్మ తరువాత అంతటి మహిమ ఉన్న అమ్మవారిగా ఈవిని కొలుస్తారంట. భీమవరం మా ఊళ్ళమ్మ లాగానే ఇంకో 2 దేవతా విగ్రహాలు సేమ్ ఉంటాయి. ఆ దేవతలు ఎవరో తెలుసా మీకు?